వచ్చేసింది రోయ్. హాయ్, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? చెప్తా. నీకు అర్జెంటుగా ఏ పని లేదు కదా? ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? నేను నీతో మాట్లాడడానికే కదా ఇంత దూరం వచ్చాను. హగ్ ఆ? హగ్ ఏంటి? అంటే మనం కలిసేటప్పుడల్లా హగ్ చేసుకుంటాం కదా. తర్వాత చెప్పు, నీ లైఫ్ ఎలా ఉంది? లైఫా? నువ్వు సడన్గా ఇలాంటి క్వశ్చన్ అడుగుతావని నేను అస్సలు అనుకోలేదు. మనం మీట్ అయ్యి 1 మంత్ అయ్యింది, అందుకే అడుగుతున్నా. నాకేం బానే ఉన్నాను. నా జాబ్ కూడా బానే సాగుతోంది. మేబీ ఈ సంవత్సరం న్యూజిలాండ్కి వెళ్తాను ఓ పని మీద. ఓ, దట్స్ గ్రేట్. ఐ నో. సరే, నీకెలా సాగుతోంది? నీ గురించి చెప్పు. నా గురించి అంటే, మనం బీచ్కి వెళ్దామా? చాలా రోజులైంది. ఇప్పుడే వెళ్ళాలా? ముందుగా ఫ్లాట్కి వెళ్ళి చిల్ అయ్యి మనం ఎల్లుండి వెళ్దామా? అదంతా అక్కర్లేదు, ఇప్పుడే వెళ్ళాలి. సరే అయితే ముందు భోంచేద్దాం, బాగా ఆకలిగా ఉంది. సరేరా. నో ఫ్రీకింగ్ వే. లైట్లే. మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇదివరకుట్లాగా పెళ్లి ప్రెషర్ ఉందా? నన్ను వదిలేశారు. ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, ఎంత ఫోర్స్ చేసినా జరగదని. వాళ్ళని మనం తప్పు పట్టలేము, పాత జనరేషన్ కదా. ఇదేం జోక్ కాదు, నేను వెంటనే సెటిల్ అవ్వాలి. ఉన్నట్టుండి నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? నాకు తెలీదు, మేబీ వయసు అయ్యే కొద్దీ నాకు ఇదే మంచిదనిపిస్తుంది. లైఫ్లో నీకు సెటిల్ అయ్యే ప్లాన్ ఏమీ లేదా? ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఈ కమిట్మెంటు, అటాచ్మెంటు ఇవన్నీ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి, నీకు ఈ లైఫ్ బోర్గా లేదా? ఒక పర్మనెంట్ కంపానియన్ లేకుండా నీ లైఫే వేస్ట్. నీకు విసుగ్గా లేదా? సింగిల్గా ఉంటే బోర్ కొడుతుందని ఎవరు చెప్పారు? అదే నేను అడుగుతున్నాను. కంపానియన్ ఉంటే లైఫ్లో అసలు నీ ప్రాబ్లం ఏంటి? రా అన్నా, నేనిస్తాను. నేనిస్తాను. అలా కాదు, నాకు చేంజ్ కావాలి. ఎంతైందండి? 350 మేడం. సరే, నేను కార్లో కూర్చుంటా. సరే. అర్థమైందా? ఏంటి అర్థమైందా? లేదు, అన్నీ అర్థమై ఉంటాయి. ముందు నువ్వు విషయం ఏమిటో చెప్పు. నువ్విప్పుడు కొత్తగా ప్రవర్తిస్తున్నావు. నీకు లైఫ్లో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ కూడా నెత్తికెక్కాయి కదా. సో నెక్స్ట్ ఏంటి? బ్రేక్ అయిపోయిగా. నువ్వింతసేపు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావా? నీతో ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నీకసలు ఏది అర్థం కాలేదు. చాలు చాలు, నీ పని అవ్వడానికి ఇలా గట్టిగా మాట్లాడితే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావేంటి? నేను ఒప్పుకోను. వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ ఎనీ వన్ ఎక్సెప్ట్ యూ. సెకండ్ థింగ్, నా ప్రెషర్ మొత్తం నీకు ఇవ్వాలని అనుకోవటం లేదు. పైగా ఒంటరిగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. తెలియకుండా నేను నీకు బర్డన్గా ఉండటం ఇష్టం లేదు. నాకేం చేయాలో తెలీదు. తర్వాత ఆఖరిసారిగా ఒకటి చెప్తున్నా, మనం బ్రేకప్ అవడానికి మనం ఎప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాం? మరి మనం రిలేషన్షిప్లో లేవా? మనం ఎప్పుడు ఒఫీషియల్గా రిలేషన్షిప్లో ఉన్నామో చెప్పు. ఓ, అయితే ఈ రిలేషన్షిప్కి సీలు, సిగ్నేచర్ కావాలి కదా. నేను చెప్పేది ఏది అర్థం కావటం లేదా? ఏమే, ఒక్కసారి ఆలోచించు. నువ్వు నేను కలిసి సినిమాకి వెళ్ళాం, కలిసి నిద్రపోయాం, కలిసి పాట పాడాం, వండుకుని హ్యాపీగా తిన్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి? మనం ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పడానికి. అది రిలేషన్షిప్ మాత్రం కాదు, సిచ్యువేషన్షిప్ అని కూడా అనొచ్చు. సిచ్యువేషన్షిప్పా? అవును. ఓహో, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలు, సిరీస్లు చూడటం మొదలు పెట్టేశావా? అర్థం కాలేదు. నాకు అర్థమైందిలే. ఏంట్రా నీకు అర్థమైంది? నాకు అర్థమైందని బాగా అర్థమైంది.
నిన్ను నీతో ఒకటి ఒక విషయం అడగొచ్చా? అడగచ్చా? సరే సరే అడుగు. అడుగు. ముందు నువ్వే అడుగు. వద్దు, నువ్వే అడుగు. అడగవే. నాకు రెండులో ఒకటి తెలియాలి. నీ సుత్తిని అస్సలు వినలేను. సూటిగా విషయానికి వస్తావా? నీకు నిజంగానే నేనంటే ఇష్టమా? నచ్చబట్టే కదా నిన్ను చూడటానికి ఇంత దూరం వచ్చాను. అంటే విను, ఐ వాంట్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. నేను పెళ్లి చేసుకోవాలి. నీకు ఓకే అంటే ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుందాం. నీకు బర్డన్ అని అనిపిస్తే రిలేషన్షిప్ ఇక్కడే స్టాప్ చేసుకుందాం. స్టాప్ చేయాలా? అవును. దివ్య, ఇప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉన్న విషయం నీకు... ఇలా చూడు, నాకు నీతో ఫ్రెండ్గా ఉండటం ఇష్టం లేదు. సరేలే, సిచ్యువేషన్షిప్లో ఉన్న వారికి నా ఫీలింగ్స్ ఎంత చెప్పినా వాళ్ళకి అసలు అర్థం కాదు. సో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అవును, అది కూడా 1 year లోపు. ఇంకా నేను లైఫ్ని వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు. ఓకే. సరే, నేను ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. തീരം നനവുകൾ പുൽക്കുന്നു നീയോ എന്നിൽ മായുന്നു ആരാരോ നീ നിറവാ శ్రీ, మనం ఫస్ట్ మీట్ అయింది ఇలాంటి ఒక బీచ్లోనేగా. నీకు గుర్తుందా? ఉంది. టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో కదా. దివ్య, హా? 6 నెలల తర్వాత చేసుకుందామంటే నాకు ఓకే. కానీ ఎందుకు? నాకు బాగా తెలుసు నీకు పెళ్ళంటే ఇష్టం లేదని. ఇప్పుడు చెప్పు. అది కాదు, ఇది 1 month నేను చూడకపోయిన తర్వాతే నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. నిన్ను వదిలి నేను ఉండలేను. ఐ లవ్ యూ. ఐ జెన్యూన్లీ లవ్ యూ. నా జీవితంలో హఠాత్తుగా వచ్చిన అద్భుతాన్ని విను. అంటే నువ్వు రెస్టారెంట్లో చెప్పినవన్నీ? అది ఊరికే నీతో కాసేపు ఆడుకుందాం అనుకున్నా. ఇడియట్. సారీ. ఐ లవ్ యూ.